మీ ప్రశస్తమైన హస్తములకు కృతజ్ఞతలు. మరో ఆదివారం ఆశీర్వాదాన్ని నా జీవితాల్లో ఇచ్చి ఉన్నందుకు మీకు వందనాలు. మీ ప్రశస్తమైన సన్నిధిలో మీ వాక్య అనుభవంలోనికి మేము ప్రయాణిస్తూ ఉండగా మీ ఆత్మ నింపుదల ఆత్మను గుర్తించమని, మీ వాక్యముతో మేము పరిశుద్ధపరచబడి అయ్యా లేఖనముల్లో సెలవించినట్టుగా నీ వాక్యము మా పాదములకు దీపమును మా త్రోవలకు వెలుగై ఉన్నది అన్న వాక్యానుసారముగా మా జీవితములను సరిచేయగల శక్తి వాక్య సంపత్తికి ఉంది కనుక వాక్యంలో మమ్మల్ని మేము సరిచేసుకునగలిగే స్థితి మాకు అనుగ్రహించమని, ఈ సమయం మీరు మాతో మాట్లాడమని, ప్రత్యేకంగా ఈ సమయం దేవా నా నోటి మాట మా అందరి హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకృతములుగా మా జీవితాలకు ఆశీర్వాదకరంగా మీ మధుర స్వరాన్ని వినిపించి మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో మీకు అందరికీ ఈ ఉదయకాల శుభములు ఆశీస్సులు అందిస్తున్నా. ఈ ఆదివారం ప్రత్యేకమైనటువంటి ఆదివారం. ఎందుకు అన్నటువంటి ఆలోచన మీకు ప్రశ్న ఒకవేళ వస్తే దాని జవాబు, త్రిత్వపు కాలంలో ఇది చివరి ఆదివారం. దిస్ ఈజ్ ద లాస్ట్ సండే ఇన్ ట్రినిటీ. త్రిత్వంలో చివరి ఆదివారం. దీని తర్వాత మనం రాక ఆదివారంలకు ముందు వచ్చే ఆదివారం, దాని తర్వాత రాక ఆదివారంలోకి ప్రవేశిస్తాం. సో ఈగర్లీ వెయిటింగ్ ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవ లోకం ఎదురు చూస్తున్నది దాని కొరకే. మొదటి రాకలో ఉన్నటువంటి గొప్పతనాన్ని జ్ఞాపకం తీసుకొని రెండవ రాకలో ప్రభువుతో ఎత్తబడే సంఘంగా క్రైస్తవ లోకం ఉండాలని సిద్ధపాటు కలిగి ఉంటున్నటువంటి గొప్ప స్థితి ఇక రెండు ఆదివారాల్లో మనము అనుభవించబోతా ఉన్నాం. కాబట్టి ఆ సిద్ధపాటుకు గుర్తుగా, ఆ సిద్ధపాటుకు సూచనగా 24వ ఆదివారం లేఖన భాగాలు మనము సిద్ధపరుస్తూ ఉన్నాయి. ఈ చదవబడినటువంటి 3 దైవలేఖన భాగాలు యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనాల మధ్య భాగం. అదే రీతిగా అపోస్తలుడైన పరిశుద్ధ పౌలు కొలస్సీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 3 నుండి 12 వచనాలు. అదే రీతిగా సువార్తికుడు మత్తయి సువార్త 9వ అధ్యాయం 18 నుండి 26 వచనాలు. 3 దైవలేఖన భాగాలను మనం బాగా పరిశీలించగలిగితే, పరిశోధించగలిగితే, పరీక్షించగలిగితే ఒక అద్భుతమైనటువంటి సందేశం మనకు అందించబడుతుంది. ఏదైనా మనం ధ్యానం చేసుకోబోయేటువంటి అంశం కూడా అదే. సీక్ ద లార్డ్ విత్ ద వర్డ్. దేవుణ్ణి వెతకండి. దేనితో అనగా వాక్యముతో. అందుకే చదవబడినటువంటి పాత నిబంధన పాఠ్యభాగంలో యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనంలో రీతిగా రాయబడింది, యెహోవా మీకు దొరకు కాలమందు ఆయనను వెదకుడి. చాలా స్పష్టంగా యెషయా గ్రంథకర్త మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా మీకు దొరకు కాలమందు.
ప్రభువు కొరకు బ్రతకాలి. ప్రభువు కొరకు బ్రతకాలి. వి నీడ్ టు లివ్ ఫర్ క్రైస్ట్. దేవుని కొరకు బ్రతకాలి. అందుకే పౌలు అంటారు, నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. క్రీస్తునందు ప్రియమైన వారు. అందుకే అంటాను, ద వర్డ్ దట్ ఈస్ డిఫరెంట్. మనం పిలువబడిన పిలుపు ఒక ప్రత్యేకమైంది. మనం జీవిస్తున్న జీవన విధానం ఒక ప్రత్యేకమైంది. మన విలువ ఈ లోకంలో ప్రత్యేకమైంది. మీకు తెలుసో తెలియదో, ఈ లోకంలో మన విలువ చాలా ప్రత్యేకమైంది. మనం ఏమనుకుంటాం? మాకేం విలువ ఉంది అనుకుంటాం. లోకాన్ని శాసించే అగ్రరాజ్యం అమెరికా. లోకాన్ని శాసించే అగ్రరాజ్యం అమెరికా. ఎంతమంది క్రైస్తవ శాతం ఉందో తెలుసా? క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో తెలుసా? 100లో 70 మంది క్రైస్తవులు. 100లో 70 మంది క్రైస్తవులు. ఎందుకు ప్రపంచాన్ని శాసించే స్థితి దేవుడు ఆ దేశానికి ఇచ్చాడు చెప్పాలా? ఎందుకు ప్రపంచాన్ని శాసించే స్థితి ఆ దేశానికి ఇచ్చాడు దేవుడు? 100%, 70% ఆఫ్ ది క్రిస్టియన్ కమ్యూనిటీ ఓవర్ దేర్ విత్ దేర్ విట్నెస్, వాళ్ళ సాక్ష్యంతో. మామూలుగా బతుకు కాదు, మామూలుగా క్రైస్తవుల బ్రతుకు కాదు, మన మాదిరి కాదు. నలుగురితో నారాయణ, కురంతో గోవింద, మనవారం కాదు. ఏ పండగ వచ్చినా చేసుకుంటాం, అన్ని పండగలు చేసుకుంటాం. దాంతోపాటు క్రిస్మస్ పండుగ కూడా చేసుకుంటాం కదా. అన్ని పండగలు చేసుకుంటాం మనం, క్రిస్మస్ పండుగ కూడా చేసుకుంటాం. అట్లా కాదు అక్కడ. దేర్ లైఫ్ స్టైల్ ఇస్ వెరీ యూనిక్, దేర్ విట్నెస్ ఇస్ వెరీ యూనిక్, దేర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ యూనిక్. వారి జీవితమే ఒక ప్రత్యేకం. అందుకే అంటా ఉన్నాడు, స్పష్టంగా మాట్లాడుతున్నాడు, మీ తలంపులు నా తలంపుల వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు, ఇదే యెహోవా వాక్కు. యు నీడ్ టు ట్రాన్స్ఫార్మ్. అంటే ఆయన త్రోవలో నడవగలిగినటువంటి స్థితి నువ్వు సంపాదించుకోవాలా. ఆయన వలె ఆలోచించగలిగినటువంటి సమర్థతను నువ్వు సంపాదించుకోవాలా. ఎప్పుడు నువ్వు అది సంపాదించుకుంటావు అంటే నువ్వు ప్రభువుకు నమ్మకంగా జీవించినప్పుడు మాత్రమే సంపాదించుకుంటావు. మూడవది 10-11 వచనాల్లో రాయబడినటువంటి మాట, ది వర్డ్ ఆఫ్ పవర్. చూడండి, 10-11లో రాయబడినటువంటి మాట, దేవుని వాక్యానికి ఉన్నటువంటి శక్తి. చదవండి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై ఇది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో, అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి ఉన్నటువంటి శక్తి అది. ఈ లోకంలో వర్షం ఎట్లా పడి మరలా వర్షం పైకి పోకుండా భూమిని తడిపి మన కొరకు ఆహారాన్ని ఇచ్చి మనలందరినీ పోషిస్తుందో, అంటే భౌతిక పరమైనటువంటి సమపార్జన లోకానికి ఏ రీతిగా వర్షం అందిస్తుందో, అదే రీతిగా దేవుని వాక్యం ఆత్మీయమైనటువంటి ఆహారము చేత మనను నింపడానికి అది దోహదపడుతుంది. అందుకే దేవుని వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకే ఈ దినం అంశం కూడా అదే, సీక్ ద లార్డ్ విత్ ద వర్డ్. దేవుణ్ణి వెతకాల్సింది అక్కడ ఇక్కడ కాదు, వాక్యముతో వెతకాలి. వాక్యముతో వెతకాలి. వాక్యముతో నిన్ను నీవు ఉదక స్నానము చేసుకోవాలి. మనం అనుకోవచ్చు, వాక్యం ఏం చేస్తుంది బాబు, చదువుకుంటూ పోతుంటే అయిపోతుంటుంది. అది 2 అంచుల వాడగలిగినటువంటి ఖడ్గం. దీన్ని చదవడానికి మనం ఎందుకు భయపడతామో తెలుసా? దీన్ని చదువుతుంటే నువ్వేంటో నీకు చూపిస్తుంది, నీ బతుకేందో నీకు చూపిస్తుంది. ఇది నువ్వు ఎంత భయంకరమైన పాపివో, లేకపోతే నువ్వు ఎంత పరిశుద్ధుడివో ఈ బైబిల్ నీకు బోధిస్తుంది. ఈ లోకంలో ఏది బోధించదు. ఈ బైబిల్ చదవడానికి మనకు భయం. ఎందుకంటే దీన్ని చదివితే మన పరిస్థితి మనకు ఇప్పి చూపిస్తుంది. అందుకే భయపడతాం దీన్ని చదవడానికి. ఎందుకు మనం బైబిల్ చదవమో తెలుసా ఇంట్లో? అందుకే బైబిల్ ఎప్పుడు పట్టుకుంటామో తెలుసా? కేవలం ఆదివారం గుడికి వచ్చేటప్పుడు మాత్రం పట్టుకుంటాం. మిగతాప్పుడు బైబిల్ పట్టుకోవడానికి భయం. నిన్నేంటో నీకు చూపిస్తుందని భయం. నువ్వేంటో నువ్వు చూపించుకోవాలా, నీవేంటో నువ్వు తెలుసుకోవాలని అంటే
యూ నీడ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఖచ్చితంగా నువ్వు బైబిల్ భాగాన్ని, బైబిల్ను చదవాలి. బైబిల్ను చదవాలి. కీర్తనకారుడు అంటాడు, అయ్యా నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువు. అంటే మన కన్నులు మూసుకుపోయినాయా? ఎందుకు రాసినాడు ఆ మాట? ఈ లోకపరమైనటువంటి కళ్ళు ఆ దానితో చదివితే అది ఉపయోగం లేదు. ఏ కళ్ళతో చదవాలా? ఆత్మీయ నేత్రాలతో, మనోనేత్రాలతో బైబిల్ను చదవాలా. మూసుకుపోయినటువంటి, అంటే ఈ యుగ సంబంధమైనటువంటి దేవత మన ఆత్మీయ జీవితానికి గుడ్డితనాన్ని కలగజేసింది. ఆ గుడ్డితనాన్ని, ఆ పొరలను చీల్చివేసి సజీవమైనటువంటి వాక్యాన్ని, సజీవమైనటువంటి ఆ నేత్రాలతో నువ్వు చదవాలి. క్రీస్తునందు ప్రియమైన వారలరా, ద వర్డ్ ఆఫ్ పవర్, వాక్యం యొక్క శక్తి ఎంత గొప్పదో చూడండి. అందుకే ఆ వాక్యానుసారంగా నువ్వు బ్రతకడానికి, నేను బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. ఊకే కాదు. క్రైస్తవ జీవితం అంటే ఊకే కాదు. గుడికొచ్చి కానుకేసి ప్రభోజనం తీసుకొని ఇంటికి పోయి వండుకున్న ముక్కలు తిని పండుకోవడం కాదు. అందరి ఇళ్ళల్లో ఇప్పుడు అవే ఉంటాయి, ఆదివారం కాబట్టి. పోయినాక చేసే పని అదే. పోతానే తొందరగా వండుకోవాలా, తినాలా, పండుకోవాలా కదా. అది కాదు ఆలోచన, అది కాదు ఆలోచన. అయ్యా నీ ఆత్మీయ ఆహారం చేత నన్ను తృప్తిపరచు. ఈ లోకపరమైన ఆహారం చేత మనం తృప్తి పొందుతాం, తృప్తి పొందకుండా ఉండం. ఏమున్నా తింటాం, పండుకుంటాం. కానీ నీ ఆత్మను తృప్తిపరచగలిగినది దేవుని వాక్యం మాత్రమే. నీ ఆత్మను సంతృప్తి పరచగలిగినది దేవుని వాక్యం మాత్రమే. అందుకే దేవుని వాక్యం పట్ల నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి. ద వర్డ్ ఆఫ్ ప్రామిస్, వాగ్దానంతో కూడినటువంటి మాట, వాగ్దానంతో కూడినటువంటి మాట. ఒక్కసారి 11వ వచనం చదవండి, 12వ వచనం 10వ వచనం చదవండి ఒక్కసారి. మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, సమాధానం పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదమును చేయును. పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. మొండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మలుచును. దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. ఇది యెహోవాకు ఖ్యాతిగాను, ఆయనకు కొట్టివేయబడిన నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. నీ జీవితం అంత గొప్పగా మారిపోతా ఉంది నువ్వు దేవుని వాగ్దాన పుత్రుడిగా, పుత్రికగా జీవించగలిగితే. నీ పేరు ఖ్యాతి కలిగినటువంటి పేరుగా మార్చబోతా ఉన్నాడు. నీ బ్రతుకు ఖ్యాతి కలిగినటువంటి బ్రతుకుగా, మహోన్నతమైన బ్రతుకుగా దేవుడు మార్చాలని ఆశపడతా ఉన్నాడు. లోకం చూస్తే నీ బ్రతుకును తూ 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 చీ చీ అంటున్నారేమో, కానీ దేవుడు మాత్రం ఖ్యాతి కలిగినటువంటి బ్రతుకుగా మార్చాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. మహోన్నతమైనటువంటి వ్యక్తిగా నిన్ను రూపుదిద్దాలని ఆశపడతా ఉన్నాడు దేవుడు. అందుకే ఈ 4 విషయాలు మన జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు. ద వర్డ్ ఆఫ్ ఇన్విటేషన్, ఆహ్వానించుచున్న వాక్యం. ద వర్డ్ దట్ ఈస్ డిఫరెంట్, ప్రత్యేకంగా ఉన్నటువంటి వాక్యం. ద వర్డ్ ఆఫ్ పవర్, వాక్యములో ఉన్నటువంటి శక్తి, శక్తి కలిగినటువంటి వాక్యం, ఆ వాగ్దానముతో కూడినటువంటి వాక్యం. 4 ద వర్డ్ ఆఫ్ ప్రామిస్. ఈ 4 మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి. అందుకే క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అఫ్ కోర్స్ వీఆర్ బౌండెడ్ విత్ సిన్ఫుల్ నేచర్, కాదని నేను చెప్పడం లేదు. మనమందరం కూడా పాపపుట ఆలోచనల చేత, స్వభావ బలహీనతల చేత పట్టి పీడింపబడుతూ ఉన్నాం. కానీ విడిపించగలిగినది దేవుడు మాత్రమే. అందుకే ఆయన చేతిలో పాత్రగా నువ్వు మలచబడాలి. ఆయన చేతిలోకి నిన్ను నువ్వు అప్పగించుకోగలగాలి. ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్, చీకటిలో నుండి వెలుగులోనికి నీ ప్రయాణం కొనసాగాలి. రక్తస్రావం కలిగిన స్త్రీ జీవితం అదే జరిగింది. చీకటిలో నుండి వెలుగులోనికి. విదౌట్ నేమ్ అండ్ విదౌట్ ప్లేస్, నేమ్లెస్ అండ్ ఫేమ్లెస్ ఉమెన్ బికేమ్ సెలబ్రిటీ. ఎంత గొప్ప దేవుడు అండి. పేరు లేదు, ఊరు లేదు. ఆమె ఏమైపోయింది? మనం అందరం ఆలోచన చేస్తూ ఉన్నాం ఆమె గురించి. ఎంత గొప్ప స్త్రీయో కదా, ఎంత గొప్ప విశ్వాసం కలిగినటువంటి స్త్రీయో. మనోళ్ళందరూ అనుకుంటూ అంటారు, ముఖ్యంగా ఆడవాళ్ళు అనుకోవాలి ఆమె గురించి. మీరు 5 రోజులు 6 రోజులు నొప్పే తట్టుకోలేరు. ఆమె 12 సంవత్సరాలు నొప్పిని తట్టుకుంది. నెలసరి వస్తే 5-6 రోజులు మీరు నొప్పి తట్టుకోలేరు, కానీ ఆమె 12 సంవత్సరాల నొప్పిని తట్టుకుంది.
12 సంవత్సరాలుగా రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ. హౌ షీ ఫేస్ దట్ స్ట్రగుల్. అంత భయంకరమైనటువంటి పరిస్థితి ఆమె ఏ రీతిగా ఫేస్ చేసింది. 5-6 రోజులకే మన శరీరం వాసన వస్తుంది. కానీ 12 సంవత్సరాలుగా ఆమెను రక్షించుకుంటూ పరిసరాల్లో తిరిగేటట్టుగా, ఎక్కడికి తిరిగేది కాదు, ఆమె ఇల్లు ఆమె తప్ప ఎక్కడికి పోయేదే కాదు. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్తూ ఉన్నారని తెలిసి బయటకు వచ్చింది. చూడండి ఎంత గొప్ప విశ్వాసమో. ఏ పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా ఐఎమ్ రెడీ టు ఫేస్. ప్రజలను అసహించుకుంటారు, చీదరించుకుంటారు, కొడతారు, తిడతారు, అయినా నేను నా ప్రభువును తాకాలి. అది కమిట్మెంట్. నువ్వు ఎంత పాపివైనా, నేను పోతే వీడు తాగుపోతు అంటాడేమో, వీడు తిరుగుపోతు అంటారేమో, గుడికి పోతే ఆమె అట్టాడిది మిట్టాడిది అంటారేమో అనుకోవాల్సిన పని లేదు. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎన్ననుకున్నా నిన్ను కౌగలించేవాడు, నిన్ను తన హక్కున చేర్చుకునేవాడు, తన కౌగిట్లోకి పిలుచుకునేవాడు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారే. చూడండి అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఆయన అంటా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు, కుమారి ధైర్యముగా ఉండుము. ఒకవేళ ఆయన కోప్పడి ఉండొచ్చు. ఇంకొక సువార్తలు రాయబడింది, నా ప్రభావము నాలో నుండి బయటకు వెళ్ళింది. ఆమె తాకుతానే ఆయన ప్రభావం ఆయనలో నుంచి ఆమెలోకి వెళ్ళిపోయింది. యేసుక్రీస్తు ప్రభులు అంటారు, నా ప్రభావం నాలో నుంచి బయటికి పోయింది. ఎవరు నన్ను తాకింది? కొన్ని వేల మంది పడతా ఉన్నారు మీద. ఆయన పోతా ఉంటే సామాన్యంగా ఉండదు. అంతమంది ఆయన మీద పడతా ఉంటారు. అంతమంది మీద పడతా ఉంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు, నన్ను తాకిందెవరు అంటే he just want to recognize that woman and introduce that woman's faith to the congregation. ఆ ప్రజలకు ఆ బిడ్డ యొక్క విశ్వాసాన్ని పరిచయం చేయడానికి, లోకం ఆమె విశ్వాసాన్ని తెలుసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశ్న వేశాడే తప్ప యేసుకు తెలియక కాదు. అందుకే అంటున్నాడు, కుమారి ధైర్యముగా ఉండము, నీ విశ్వాసమే నిన్ను బాగుపరచను. ఇప్పుడు చెప్పండి, మీ రోగం పోవాలంటే ఎవరికి విశ్వాసం ఉండాలా? చెప్పాలా? మీ రోగం పోవాలంటే ఎవరికి విశ్వాసం ఉండాలా? చేసే పాస్టర్కి కాదు, ఎవరికి ఉండాలా? నీలో ఉండాలా. ఆమె ఏమనుకుంది? వస్త్రపు చెంగు ముట్టితే చాలు నేను బాగుపడతాను అనుకుంది. ముట్టుకుంది, బాగుపడింది. విశ్వాసము. నమ్ముట నీ వలన అయితే నమ్మిన వానికి సమస్తం సాధ్యం. అంటే నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడడంలే. విశ్వాసిగా నిన్ను ఎక్కువ చేయాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. విశ్వాసిగా నిన్ను ఘనపరచాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. నీ విశ్వాసాన్ని దేవుడు కొనియాడాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఆలోచన చేసుకుందాం. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప స్థితిని మనం మరచిపోకుండా సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసుకుందాం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ పత్రికా పాఠ్యభాగంలోకి ఒక్కసారి చూడగలిగితే కొలస్సీలకు రాసిన పత్రికలో మంచి మాట రాయబడింది. 1వ అధ్యాయం 3వ వచనం, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆడ మూడు పదాలు చాలా స్పష్టంగా రాయబడ్డాయి. నిరీక్షణను బట్టి, విశ్వాసమును గురించి, ప్రేమను గురించి. మనకు ఉండాల్సిన క్రైస్తవ విశ్వాసికి ఉండాల్సినటువంటి 3 లక్షణాలు ఇవే. నిరీక్షణ కలిగిన క్రైస్తవులముగా ఉండాలి, విశ్వాసముతో నింపబడిన క్రైస్తవులముగా ఉండాలి, ఒకరి పట్ల మరొకరికి ప్రేమ కలిగిన క్రైస్తవులముగా మనం ఉండాలి. నిరీక్షణ కలిగిన క్రైస్తవులం అంటే వస్తానన్నాడు విభుడు మాట తప్పడు కదా. వస్తానంటే ఏం చేస్తాడు? మాట తప్పుతాడా? 2వ రాకడలో మళ్ళా మిమ్మల్ని వచ్చి మిమ్మల్ని తీసుకుపోతా అన్నాడు. అంటే మనం దేని కొరకు నిరీక్షణ కలిగి ఉండాలా? 2వ రాకడలో ఆయనతో పాటు ఎత్తబడే సంఘంగా మనం ఉండాలని నిరీక్షణ కలిగి ఉండాలి. అర్థమైందా? 2వది విశ్వాసమును గూర్చి. అంటే నిరీక్షణ కలిగిన బిడలంగా ఉండాలంటే మొట్టమొదటిగా మనకేముండాలా? విశ్వాసం. ఇది లేకపోతే అది ఉండదు. అందుకే
ఆ 12 సంవత్సరముల నుండి రక్తస్రావము కలిగినటువంటి ఆ స్త్రీ ఎంత విశ్వాసముతో ఉందో అంతకంటే ఎక్కువ విశ్వాసంతో మనం ఉండాలి. అంతకంటే ఎక్కువ విశ్వాసంతో మనం ఉండాలి. మూడవది, ప్రేమను గూర్చి. ఒకరి పట్ల మనం ఒకరితో ఏముండాలంట? ప్రేమ ఉండాలి. పగలు పాత్రలు పోసుకొని బతకూడదు. పగలు పాత్రలకు పోసుకొని బతకూడదు. వి నీడ్ టు లవ్ అవర్ నైబర్. మన సహోదరుణ్ణి ప్రేమించాల. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము. నీ దేహాన్ని నువ్వు ఎట్ట ప్రేమించుకున్నావో నీ సహోదరుని దేహాన్ని కూడా అట్నే ప్రేమించాలి. మనం వేసుకునే బట్టల రేట్ ఎంత ఉంటుంది? మనం ఎవరికైనా పేదోళ్ళకు తీయాలంటే ఎంత రేట్లో తీయాలా? ఏం కాదులే బాబు, పేదోళ్ళకు ఒక 500 తీసుకుందాంలే. నువ్వు తీసుకుంటావా? మళ్ళా మనం నేర్చుకుంది ఏ బల్లో? యేసుక్రీస్తు బళ్ళో. నిన్ను వలె నీ పొరుగువాన్ని. మన ప్రేమకు సిగ్గుండాలా, మనకు సిగ్గుండాలా? అవునా కదా? దేవుని ఆజ్ఞలు ఊకే చెప్తే సరిపోదు. వి నీడ్ టు ఫాలో. పేదోళ్ళకి ఇచ్చే విషయంలో ఎందుకు అంత వివక్షత? నువ్వు వేసుకునే బట్టలేమో కాస్ట్లీగా ఉండాలా, పేదోళ్ళకి ఇచ్చే బట్టలేమో చీప్ అండ్ బెస్ట్. బాబు, చీప్ అండ్ బెస్ట్ ఎక్కువ ఇవ్వాలి కదా, చీప్ అండ్ బెస్ట్. నో, నిన్ను వలె నీ పొరుగువాడిని. పేదోడు కాదు వాడు, నీ పొరుగువాడు. పరిస్థితులు వాడిని పేదోడిగా మార్చాయి. ఒకనొక దినాన పరిస్థితులు నిన్ను కూడా పేదవాడిగా మారుస్తాయేమో, డోంట్ నో. ఇప్పుడు పరిస్థితులు బాగున్నాయి కాబట్టి మనం బాగా మాట్లాడతాం. సామెత ఉంది, మీ గురించే సామెత ఉంది. బొచ్చున్నెక్క ఏ కొప్పైనా కడుతుందంట, లేనక్క కొప్పే కట్టలేదు. అటనే మనకు అంతా ఉంది కాబట్టి మనం బాగా బతుకుతున్నాం. ఏమి లేకపోతే బతకలేం. అందుకే బ్రతకలేని వారి పట్ల భారం కలిగి మనం ఉండాలి. దట్ ఈస్ వాట్ కన్సర్న్ టువర్డ్స్ సొసైటీ. సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తులు అంటే ఎవరు అనేది ఇట్లా ఉండాలి. మనల్ని మనం ఎట్లా ప్రేమించుకుంటామో వారిని కూడా అట్లే ప్రేమించగలిగే స్థితిలో మనం ఉండాలి. అందుకే అంటా ఉన్నాడు, నిరీక్షణ, ప్రేమ, విశ్వాసం, ఈ 3 చాలా శ్రేష్టమైనవి. 8వ వచనం ఒకసారి చదవండి నాయనా. 8వ వచనం, అతడు మా విషయములలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు, అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. ఈయన ఎవరంట? ఎపఫ్రా. ఆయన జీవితం నుంచి మనం చాలా నేర్చుకోవాలి. సంఘం యొక్క ప్రేమను తెలిపే స్థితిలో తన ప్రేమను కట్టుకున్నాడు. సంఘం మనల్ని ప్రేమించాలంటే మనం ఏం చేయాలా చెప్పాలా? సంఘం మనల్ని ప్రేమించాలంటే మనం ఏం చేయాలా? మనం సంఘాన్ని ప్రేమించాలా. మనం సంఘాన్ని ప్రేమించకుండా సంఘం నన్ను ప్రేమించలే, యా నుంచి ప్రేమించాది? నువ్వు ప్రేమిస్తే కదా సంఘం ప్రేమించేది. సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. నువ్వు నీ భార్యను ప్రేమిస్తే నీ భార్య నువ్వు నీ భార్యను తిడితే నీ భార్య ఏం చేస్తుంది? ఇంతకుముందు భార్యలు తిట్టినా కొట్టినా మర్యాద ఉన్నారు. ఇప్పుడు భార్యలు అట్లా లేరు. కొడితే కొట్టేటట్టున్నారు, తిడితే తిట్టేటట్టున్నారు. ఇప్పుడు ఆడపిల్లలు అసలు పట్టుకోలేం. తిడితే తిడతారు, కొడితే కొడతారు. మా అమ్మోళ్ళు వాళ్ళ అమ్మోళ్ళు తిట్టినా కొట్టినా కుక్కిన పెన్ లెక్క పడినారు. ఇప్పుడు మాత్రం లేదు. ఇప్పుడు ఏం లేదు, తిడితే తిట్టేటట్టున్నారు, కొడితే కొట్టేటట్టున్నారు. ఆలోచన చేయాలి. ఇక్కడ ఎపఫ్రా గురించి మాట్లాడుతూ అంటా ఉన్నాడు, సంఘం యొక్క ప్రేమను పౌలుకు తెలిపే విధంగా తన ప్రేమ నిర్మించుకున్నాడు. ఎంత గొప్ప వ్యక్తి అండి, ఎంత గొప్ప సహనశీలండి. నాకు తెలిసినంత వరకు ఆయనకున్నంత సహనం, ఆయనకున్నంత ఓర్పు ఇంకెవరికి లేదు. నమ్మకమైన వాడు ఎపఫ్రా, నమ్మకమైన వాడు. అందుకే క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన జీవితంలో, ఎపఫ్రా జీవితంలో ఉన్నటువంటి 2 సుగుణాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, ఎ స్పిరిట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఎప్పుడు కూడా కృతజ్ఞత చెల్లించడానికి
సిద్ధ మనస్కుడై ఉన్నాడు. గ్రాటిట్యూడ్, హిస్ యాటిట్యూడ్ విత్ గ్రాటిట్యూడ్. తన జీవితమే కృతజ్ఞత తెలిపే విధంగా ఉన్నది. రెండవది, ఎ స్పిరిట్ ఆఫ్ అఫర్మేషన్. తన విశ్వాసాన్ని బలపరుచుకుంటూ సంఘ విశ్వాసాన్ని బలపరచేట్టుగా దోహదకారిగా తన జీవితాన్ని కట్టుకున్నాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, కాపరి అనేవాడు ఎట్లా ఉండాలని అంటే తన విశ్వాసాన్ని బలపరుచుకుంటూ సంఘ విశ్వాసాన్ని కూడా బలపరచాలి. సంఘ విశ్వాసాన్ని బలపరుస్తూ నీ విశ్వాసాన్ని భ్రష్టపరుచుకుంటే నువ్వు కాపరివి కాదు, సోమరివి. కాపరి యొక్క లక్షణం అది. కాపరి యొక్క లక్షణం అది. తన విశ్వాసాన్ని బలపరుచుకుంటూ సంఘ విశ్వాసాన్ని కూడా బలపరచాలి. ఎఫెఫ్రా చేస్తూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు, ఎఫెఫ్రా గురించి మంచి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఎఫెఫ్రా నమ్మకమైన పరిచారకుడు, ఎ ఫెయిత్ఫుల్ సర్వెంట్ ఇన్ ద మినిస్ట్రీ అండ్ మిషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పరిచర్యలో నమ్మకమైన పనివాడుగా ఆయన ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అందుకే ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రెండు విషయాలు మన జీవితంలో ఎప్పటికీ ఉండాలా, స్పిరిట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండ్ స్పిరిట్ ఆఫ్ అఫర్మేషన్. కృతజ్ఞత కలిగిన వారుగా మన విశ్వాసాన్ని స్థిరపరచుకొని బలపరుచుకొని ఇతరుల విశ్వాసానికి దోహదకారులంగా ఉండేటట్టుగా మన జీవితాన్ని మనము ఉంచుకోవాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చదవబడిన స్వార్థ పాఠ్యభాగం ఏముంది? అందరికీ తెలిసిందే. ఒక అధికారి వచ్చాడు దేవుని దగ్గరికి. ఎవరు వచ్చారు? చదవండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి, ఆగమ్మ, ఏడి వరకు ఏం చేసినాడంట? అధికారి వచ్చి ఆయనకు ఎవరికి మొక్కినాడంట? ఎవరికి మొక్కినాడంట? అధికారి ఎవరికి మొక్కినాడంట? యేసుకు మొక్కినాడంట. అధికారికి మామూలుగా ప్రజలు ఏం చేయాలా? మొక్కాల. కానీ ఇక్కడ ఏమైంది? రివర్స్. ఎందుకు? బికాస్ హిస్ లైఫ్ స్టైల్, ఆయన జీవితం ప్రత్యేకం. ఆయన ప్రేమించే విధానం ప్రత్యేకం. ఆయన నడిచే నడవడికి ప్రత్యేకం. ఆయన చేసే కార్యాలు అద్భుతం. అందుకే అధికారి వచ్చి మ్రొక్కి అవసరతను తెలియజేస్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? నా కుమార్తె నేడు చనిపోయింది. షీఈస్ నో మోర్. చనిపోయింది. అయినా ఏమంటున్నాడు? నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద పెట్టి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును. చూడండి ఆయన విశ్వాసం. ఒక అధికారి, మనకుండదు ఆ విశ్వాసం. ఒక అధికారి ఆ రాజ్యంలో ఒక ఆఫీసర్ పోస్ట్లో ఉన్నాడు. అయినా యేసుప్రభు దగ్గరికి వచ్చి మొక్కి అడుగుతున్నాడు, నా కుమార్తె చచ్చిపోయింది, అయినా నువ్వు చేయి పెడితే బాగుపడుతుంది, నువ్వు చేయి పెడితే బతుకుతుంది. తన విశ్వాసం చూడండి. మన వాళ్ళు కూడా చాలామంది బాగలేకపోతే ప్రభు దగ్గరికి రారు. బాబు బాగలేదు, ఇంటికాడికి వచ్చి ప్రార్థన చేసిపో. నువ్వు ప్రభు దగ్గరికి రావాలన్నా, ప్రభు నీ దగ్గరికి రావాలన్నా? చెప్పాలా? ప్రభు దగ్గరికి మనం రావాలా? కాకపోతే మరీ మంచాన కుంచాన చావ పరిస్థితుల్లో ఉంటే కనీసం వాళ్ళ ఇంట్లో వాళ్ళని వచ్చి, బాబు మా వాళ్ళకి బాగలేదు, వచ్చి ప్రార్థన చేస్తే బాగుంటుంది బాబు. అడగరు. ఫోన్ చేసి, బాబు బాగలేదు ప్రార్థన చేయనికి రా. నీకు పనిలే, నాకు పనిలే, ఇద్దరికి ఏం పనిలే, ఇదే పని. కాబట్టి ఫోన్ చేసి మాట్లాడు. ఫోన్లలో మాట్లాడి ఫోన్ వచ్చినాక అందరినీ చెడపగొట్టింది. నిజంగా చెప్పండి, ఫోన్లు వాడుతున్న వాళ్ళు అబద్ధం చెప్పకుండా మీ ఫోన్లు ఎప్పుడన్నా మాట్లాడినారా? అబద్ధం చెప్పకుండా. రుద్రారంలోనే ఉంటాడు. ఏమన్నా అంటే, ఇది ఎప్పుడు ఆలగడ్డకు వచ్చినా వచ్చన్నా, ఒక గంటకు వచ్చా. ఆలగడ్డలో బయలుదేరింటాడు. ఏమన్నా అన్నాడు, అబ్బా ఇప్పుడు నరసాపురం మెట్ట దిగిన ఆయన ముత్తలు కూడా వచ్చినాడు. దగ్గరకు వచ్చేసినా, అయిపోయింది, ఇంకా నాగలారం దాటినాము, వచ్చేస్తాం 5 నిమిషాలు. ఆలగడ్డలో బయలుదేరింటాడు. ఫోన్ వచ్చిన తర్వాత, నిజంగా చెప్తున్నా, మీరు రాసి పెట్టుకోండి మీ డైరీలలో, ఫోన్ వచ్చిన తర్వాత అందరినీ అబద్ధికులను చేసింది అది, అందరినీ సోమరిపోతులను చేసింది అది, అందరినీ దేవుని నుంచి దూరం చేసింది అది,
అందరినీ దేవునికి దూరంగా బ్రతికేటట్టుగా చేస్తూ ఉంది అది ఇప్పటికీ కూడా. అయినా దాన్ని విడిచిపెట్టాం. ఎందుకంటే అది లేకపోతే మనం బతకలేం. నిన్నటి వారం బిషప్ గారు ప్రసంగంలో కూడా చెప్పినారు. పాతకాలంలో దిండ్ల కింద ఏం పెట్టుకునేవాళ్ళు చెప్పాలా? బైబిల్. ఇప్పుడు బైబిల్ పోయినాయి, ఏమొచ్చినాయి? సెల్ ఫోన్. అది రింగ్ అయితే లేచాం, 1 గంట కానీ 2 కానీ రింగ్ అయితే లేచాం. మెసేజ్ రాని అది చెక్ చేసుకునేంత వరకు మనకు నిద్ర పట్టదు. 2 గంటలకు మెసేజ్ వచ్చినా అది ఏం మెసేజో చూడాలా. తుత్తర ఎప్పుడన్నా 2 గంటలకు 3 గంటలకు లేచి మోకాళ్ళకి ప్రార్థన చేసినావా? దేవుడు లేపినాడు అనుకో, ఏమైనా ప్రాబ్లం వచ్చి లేపినాడు అనుకో, ఏం చేయాలను? మోకాళ్ళకి ప్రార్థన. నువ్వేం చేస్తావు? ఆ 2 గంటలకు 3 గంటలకు లేచినా కూడా సెల్ ఓపెన్ చేసి ఏమన్నా వచ్చినాయా? ఏం రాలే. నిజంగా చెప్తా ఉన్నానండి, మన విశ్వాసానికి భయంకరమైన విరోధి ఎవరనంటే ప్రస్తుతం సెల్ ఫోనే. అన్ని రకాలుగా మనల్ని మోసం చేస్తూ ఉన్నది అదొక్కటే. అందుకే బీ అవేర్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ అధికారి యేసుప్రభుల వారి దగ్గరికి వచ్చి మొక్కి అడుగుతా ఉన్నాడు, అయ్యా నా కుమార్తె చచ్చిపోయింది, నువ్వు వస్తే బాగుపడదు. వెళ్తా ఉంటే మధ్యలో రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ బాగుపడింది. ఆ తర్వాత అక్కడికి పోయిన తర్వాత కూడా ఈమె చిన్నది నిద్రించుచున్నదే కానీ చావలేదు అని అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నారు? అపహాసించిరంటే వచ్చినాడబ్బా. మనలో కూడా చాలా మంది అనుకుంటుంటారు, మనం పోతా ఉంటే ఒకవేళ ఎవరన్నా, నా గురించే కాదు, ఎవరన్నా పోతా ఉంటే వచ్చినాడబ్బా పోతున్నాడబ్బా కదా ఊకే అంటుంటారు. నోటి తుత్తర తీసుకోనికి. ఈడ నోటి తుత్తర తీసుకుంటారు, పైకి పోయినాక మీకు తుత్తర పడుతుంది. ఈడేమో నోటి తుత్తర తీసుకుంటారు, పైకి పోయినాక ఆడుంటుంది వ్యవహారం, బీభత్సంగా ఉంటుంది. అందుకే జాగ్రత్త సుమ. మనం మాటలోను పలుకులోను చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా మనం ప్రభువుకు నమ్మకంగా ఉండాలి. అందుకే వారందరూ అపహసించినప్పటికీ దేవుడు ఏమంటా ఉన్నాడు? జన సమూహమును పంపివేసి లోపలికి వెళ్ళి ఆమె చేయి పట్టుకొనగానే ఆ చిన్నది లేచను. ఏం చేయలే. ఆయన విశ్వాసం కూడా అదే. ఆయన విశ్వాసం కూడా ఏంది? నువ్వు వచ్చి నీ చెయ్యి అతని మీద ఉంచితే బతుకుతుంది. ఆయన వచ్చి ఏం చేసినాడు? చెయ్యిని పట్టుకున్నాడు. ఆయన విశ్వాసం ఏమై ఉందో యేసుప్రభు కార్యం కూడా అదే ఉంది. మన జీవితంలో అది ఎప్పుడు మర్చిపోకూడదు. మన విశ్వాసం ఏ స్థితిలో ఉందో యేసుప్రభు మన జీవితంలో అంతే కార్యం చేస్తాడు. అధికారి వచ్చి చేయి పెడితే చాలు నా బిడ్డ బతుకుతుంది అన్నాడు. యేసుప్రభు కూడా వచ్చి ఒక చెయ్యి పట్టుకున్నాడు, అంతే బ్రతికింది. మన విశ్వాసాన్ని బట్టే మన జీవితంలో కార్యం జరుగుతుంది. అందుకే నువ్వు మంచి విశ్వాసివైతే అద్భుతమైన జీవితం నీ సొంతం. అల్ప విశ్వాసివైతే అల్ప జీవితం నీ సొంతం. అసలు విశ్వాసవే కాకపోతే నీ అంత దరిద్రం ఇంకొకటి ఉండదు. బాగుంటుంది, ఇప్పుడేమో బాగానే ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ సామెత ఉంది కదా, అన్నీ ఉంటాయి కానీ అల్లుడి నోట్లో ఏముందంట? శని ఉందంట. అట్నే ఉంటుంది. మనకు కూడా అన్నీ ఉంటాయి కానీ ఉండాల్సినది ఉండదు. కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులు ఉంటుందో, కడుపు నిండా తిని ఎన్ని రోజులు ఉంటుందో, అన్నీ ఉంటాయి మనకు. కానీ వి కాంట్ ఎక్స్పీరియన్స్, అనుభవించలేం. అన్నీ ఉన్నా అనుభవించలేం. కానీ ఏమీ లేకపోయినా అనుభవించగలిగిన వాళ్ళు విశ్వాసులు. అందుకే క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, విశ్వాసంలో బలపడి విశ్వాసంలో స్థిరపడి ప్రభు కొరకు నమ్మకంగా జీవించడానికి మనము ప్రయాసపడాలి. జీసస్ బ్రోక్ ద బ్యారియర్స్. యేసుక్రీస్తు ప్రభుల వారు బంధకాలను విరగొట్టాడు, నీ కొరకు నా కొరకు. మనం కూడా ఆ బంధకాలను అధిగమించి ప్రభు కొరకు జీవించడానికి లోకంలో ప్రయాసపడాలి. సీక్ ద లార్డ్ విత్ ద వర్డ్. దేవుణ్ణి వెతకండి దేవుని వాక్యముతో, అప్పుడే దేవుడు మీకు దొరుకుతాడు. యెహోవా సమీపముగా ఉండగానే ఆయనను వెతకండి.
వెతికి ప్రభు కొరకు జీవించగలిగే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.